సో ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో ఎక్కువగా అంటే ఈ కమిట్మెంట్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అంటే ప్రతి ఒక్కరూ అదే అంటారు. ఎక్కడికి వెళ్ళినా కమిట్మెంట్ అడుగుతున్నారు, కమిట్మెంట్ అడుగుతున్నారు. మీకు ఎవరైనా అడిగారు అలాగా? అంటే ఆహ్, ఉంటుంటది నార్మల్‌గా. కానీ ఆహ్, సో అంటే జనరల్‌గా అడిగారా ఎవరైనా? అడిగారా అనంటే ఉంటది కదా నార్మల్‌గా. అలా అడిగారు అనంటే ఏం సో చెప్తామండి. అమ్మాయిలు కూడా ఈ మధ్యన ఏంటంటే అమ్మాయికి సక్సెస్ వచ్చిందంటే ఏమి ఇవ్వకుండా అయిపోయింది రేట్రా అని మీ అమ్మాయిల్లోనే చాలామంది అంటారు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ సక్సెస్ మెట్ ఎక్కినట్టే ఒకటి. సో మీరేమి ఇచ్చారంటే ఏం చెప్తారు? నో. ఒకసారి బ్రో ఇందాక నుంచి చూస్తున్నాను మీరు ఈ కమిట్మెంట్లు ఈ వర్షన్ ఏం బాగాలే. అంటే జనరల్‌గా ఉండే క్వశ్చన్సే ఇప్పుడు. కరెక్ట్ కాదు క్వశ్చన్సే, కానీ మీరు తరచూ కమిట్మెంట్లు ఇవి పద్ధతి ప్రాబ్లం అది అట్లా అంటే చేయకూడదు. జనరల్‌గా ఇప్పుడు ఎలా ఉందంటే ఇండస్ట్రీ అనేసరికి కొంత బ్యాడ్ నేమ్ ఉంది బ్రో. సో బ్యాడ్ నేమ్‌లో ఆటోమేటిక్‌గా ఈ క్వశ్చన్స్ మీరు ఇంకా బ్యాడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. నేను అమ్మాయిలు ఏం బ్యాడ్ చేసినట్టుంది? అమ్మాయికి అడిగా డేరింగ్‌గా చెప్పాలి ఇప్పుడు. కమిట్మెంట్ ఈ అది కరెక్ట్ కాదు. ఏదో ఒకసారి అడిగారు అయిపోయింది. అమ్మాయి కాబట్టే కమిట్మెంట్ అడుగుతాం. అబ్బాయిని అయితే లేదు, అడగం కదా. ఇట్లా- మిమ్మల్ని అయితే మేము అడగం కదా. బ్రో ఇలాగైతే ఇంటర్వ్యూ కష్టం. మీరు ఏదో ఇంటర్వ్యూకి ఇచ్చి పిలిచారు వచ్చాము, అంతేగాని మీరు పద్ద ఒక అమ్మాయిని పట్టుకుని కమిట్మెంట్లు అంత మొదలు ఎన్నిసార్లు అడుగుతారు అదే. ఇప్పుడు ఒక మాట బ్రో, అంటే ఈ అమ్మాయి కావచ్చు, ఇంకొక అమ్మాయి కావచ్చు, ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఫేస్ చేస్తుందని ఇంకొకరికి తెలియాలంటే వాళ్ళు చెప్పాలి. ఓకే అది ఒకసారి అడిగారు, అమ్మాయి చెప్పింది. మీరు ఇప్పుడు నేను అమ్మాయిని అడుగుతున్నా, మీకు ఎందుకు మధ్యలో? అమ్మాయి కాబట్టి మీరు నన్ను అడిగినా నాకు ప్రాబ్లం లేదు. అమ్మాయిని మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని నన్ను అడిగితే ఎవరినైనా ఇచ్చేస్తున్నారు. ఇంటర్వ్యూ వద్దు ఏమొద్దు వచ్చి వెళ్ళిపోదాం. వెళ్తే వెళ్ళండి, మీ ప్రమోషన్ నాకేం కాదు. అందుకనే మేము వచ్చాం. ఇప్పుడు మీరు ఏదో ఇంటర్వ్యూ చేస్తానన్నారు, సరే కదని వచ్చాం. కానీ మీరు అడిగే క్వశ్చన్స్ కొంచెం పద్ధతిగా ఉండేలా చూడండి. అమ్మాయి కాబట్టి నేను చెప్తున్నా, నన్ను అడిగినా నాకు ప్రాబ్లం నేను లేదు. అంటుంది బ్రో, ఇప్పుడు మీరు కోసం కదండి. మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. ఇక్కడ నేను నాకు ప్రాబ్లం లేదు. మీ మూవీ ప్రమోషన్ కోసం మరి ఇంకా అలాంటి ఎందుకు మాకు కూడా రమ్మనడం? అవసరం లేదు, తీసేయండి బ్రో. అలా కాదు. ఇంకెందుకు అలాంటప్పుడు రమ్మనడం? ఒక నిమిషం, మీరు అలాంటప్పుడు ఎందుకు రమ్మనడం? చెప్తున్నా కదా, ఎందుకు ఫస్ట్ పిలిపించడం? మీరు ఒక క్వశ్చన్ తీసుకోవడం రావాలి మాకు. మీకు నేను అంటే నేను అలా కాదు. ఒక ఇంటర్వ్యూలోనే మీకు Bro, ఇలా ఉంటే ఇలాంటి one interview minute, one చాలా minute. ఫేస్ చేయాల్సి నేను వస్తుంది. నేను అబ్జర్వ్ చేస్తాను, నేను చూస్తున్నా. ఆ. మీరు ఒకసారి అడిగారు, ఓకే, మళ్ళీ అడిగారు, చూసా. ఇంకా పద్ధతి అమ్మాయి చెప్పడానికి అమ్మాయి తనకు ఇబ్బంది తనకు పడుతుంది. అడుగుతుంటే మీకు నొప్పులు వస్తాయి. నన్ను అడగండి, నేను అదే మళ్ళీ చెప్తాను. మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీరు కమిట్మెంట్ ఇచ్చారా? కానీ సరే, మీరు కమిట్మెంట్ ఇచ్చారా? నన్ను సరే, వదిలేయండి. మీరు commitment ఇచ్చారా? కమిట్మెంట్లు కావాలి ఏంటి బ్రో? మీరు నాకు ఇచ్చారా అర్థం కాదు. commitment? అసలు కమిట్మెంట్ మరి మమ్మల్ని అడగండి, అసలు మమ్మల్ని కమిట్మెంట్లు అడగండి. మాదండి. మీరు ఎందుకు పిలిచారు మమ్మల్ని? మా మూవీ గురించి అడగండి, మూవీ గురించి, ఇండస్ట్రీ గురించి ఏదైనా మూవీ గురించి, డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి అడిగేసాం స్వామి. సో మిగతా మ్యాటర్లు కూడా అడగాలి. మా కంటెంట్ ఏంటి, మేము అక్కడి నుండి ఒక ఇన్ఫర్మేటివ్ అంటే తీసుకోవాలి. మీరు ఎన్నిట్లకి ఎలా కాదు, మీరు ఏది తీసుకున్న కమిట్మెంట్ అది మీరు ఒక అమ్మాయిని సార్లు అడుగు ఒక అమ్మాయి కాబట్టి చెప్పాలి భయ్య. ఇక్కడ పొజిషన్ ఏంటంటే నేను అమ్మాయి కాబట్టి అడగకూడదని నేను ఇప్పుడు ఈ చెప్తున్నా. సిచ్యువేషన్ Okay, ఉంది okay, కదా. వదిలేసేయండి. అమ్మాయి కాబట్టి అడగకూడదు బ్రో, అర్థమైందా? అమ్మాయి ఏంటంటే తనకి ఫేస్ చేసిన చెప్తే నెక్స్ట్ వచ్చే అమ్మాయిలు జాగ్రత్త పడతారు. ఇది మా కాన్సెప్ట్. నీకు అర్థమైంది ఏంటంటే కమిట్మెంట్ అడగతాను. నేను అడగట్లేదు భయ్య, అడిగిన వాళ్ళు ఏమని చెప్తున్నా. ఈ కమిట్మెంట్ల సరే, గురించి ఆల్రెడీ వదిలేసేయండి. చాలా అందరికి అవగాహన Continue ఉందండి. చేద్దాం. మీరు మళ్ళీ దీన్ని ఇట్లా వద్దులేండి, మీకు అంత ఇంట్రెస్ట్ అయినప్పుడు మాకు కూడా అంత అయ్యో, అవసరం అలా లేదు. కాదండి. సరే Continue అలాగైతే చేద్దాం. ఓకే బ్రో, వెళ్ళిపోదాం. ఏయ్, ఆహా. కూర్చో. మీరు ఇంటర్వ్యూ చేస్తానన్నారు, సరే సినిమా గురించి అయినా నాలుగు ముక్కలు అడగండి, ప్రాబ్లం లేదు. Right అన్న, అంతే, back దాని to- గురించి పోయి మీరు అమ్మాయిని కమిట్మెంట్ అడిగారు, వాళ్ళ ఏయ్, దగ్గరికి వెళ్ళారు, వీళ్ళ వదిలేసేయండి, దగ్గరికి continue చేద్దాం, వెళ్ళారు. interview ఇదంతా continue కరెక్ట్ కాదు చేద్దాం. కదండి. వద్దులేండి భయ్య. అంటే మీకు నా వర్డ్స్ ఎలా అనిపిస్తాయి అంటే అదే కొంచెం నాకైతే రాంగ్ అనిపించింది భయ. మీరు Okay. సారీ, మీరు ఏమనుకోవద్దు ఇట్లా అంటున్నానని. థ్యాంక్ యూ. నాకైతే Okay, రాంగ్ movies అనిపించింది. థ్యాంక్ యూ. నేను అయ్యో, మంచి ఎందుకు కరెక్ట్ కాదు అది. నీకు అర్థమవుతుందా? నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు. సరే, అట్లా ఇప్పుడు అడగకూడదు. movie గురించి మాట్లాడదాం. మూవీ గురించి అడగమన్నాడు, పిలిపించి మూవీ గురించి అడగమని చెప్తే వాళ్ళు ఎంత అడిగినా నేను చెప్తాను, రమ్మని చెప్పి నేను ఇక్కడ కూర్చుంటా. ఏయ్, ఎందుకు గొడవలు? రమ్మని చెప్పు, మూవీ గురించి అడగమను, మనసు ప్రాబ్లం లేదు. మూవీ గురించి ఎంతవరకైనా అడగమని నేను చెప్తా. అంతేగాని నీకు ఇదా వచ్చాను కమిట్మెంట్లు సరే, ఏంటి అట్లా కమిట్మెంట్లు గొడవ? కొన్ని ఉంటాయి కదా, మరి కానీ మాట్లాడదాం మూవీ గురించి. మూవీ గురించి మాట్లాడమంటే ఆయన నిన్ను అడిగినా నేను చెప్తా. ఓకే బ్రో మీరు మూవీ గురించి అడగండి, సారీ మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒక అమ్మాయిని అట్లా సార్లు సరే. అడిగేసరికి నాకు ఇబ్బంది ఓకే, అయ్యింది. ఇప్పుడైతే ఒకటి చెప్తాం. యాక్టింగ్ చేయి బ్రో, ఓవర్ యాక్టింగ్ వద్దు. చెప్పేద్దాంలే. సో జస్ట్ ఏదో నీ మీద చిన్న ప్రాంక్ లాగా చేసాము. కూర్చోండి. ఏంటిది? అమ్మాయిని రెచ్చగొట్టు అన్నారు. అంత క్యూట్ గా ఉన్న అమ్మాయిని ఏం రెచ్చగొడతాం భయ్యా అన్నా. నీకు కోపం రావట్లేదండి, అన్నిసార్లు ఆయన అడిగి మేమిద్దరం కోపడతాను అండి, మీరు కోపడరా? నీ గురించి ఆయన అడగను కదా, మీరు ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు అన్ని క్వశ్చన్లు అడుగుతుంటే సీరియస్ అవ్వా? సీరియస్ మేమిద్దరం మరొక క్షణం ఉంటే కొట్టుకుంటామేమో. ఒకటే ఈ అమ్మాయి చెప్పాలంటే ఈ అమ్మాయికి కోపం చాలా ఎక్కువ, నాకు తెలుసు. కానీ నేను అందుకనే మనం అనుకున్నాం. కానీ అది ఏం నువ్వు
అంటే మా మీద నువ్వు కోపం ఇక్కడ చూపించావా? కాదు వెంకట్ మన ఇలాంటి క్వశ్చన్లు అడిగితే గట్టిగా ఇస్తుంది అన్నారు. నువ్వు మాత్రం మామూలుగా చాలా- ఇవ్వదు. ఆ కళ్ళు చూస్తే రెడ్ వచ్చేస్తుంది, మామూలుగా ఉండదు ఇక. ఇక్కడ ఎలా ఉందంటే సాంప్రదాయ అన్నట్టు ఉందన్నమాట. ఏం నువ్వు నా గాలి తీస్తావు నువ్వు. వెంకట్ మన మూవీ కదా మరి ఇంక ఎక్కువ మాట్లాడుకుంటే ఏ, ఏం ఏదో మాట్లాడినా ఎక్కువ చెప్పి. నువ్వు లేచి కుర్చీ ఎగరేసి కుర్చీ మడత పెడతావు అనుకున్నా. నిజంగా కుర్చీ మడత పెడతామేమో నేను ఇంకా జంప్ అయిపోదాం అనుకున్నా. సో ఓకే ఫైనల్లీ సారీ. అయ్యో. నిజంగా అదే జస్ట్ ఫన్, సీరియస్ గా తీసుకోకండి. Sorry. అండ్ థ్యాంక్ యూ సో Sorry, మచ్. sorry. అండ్ బాగా కోఆపరేట్ చేశావు బ్రో. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.